మన పింకీకి యాక్సిడెంట్ కాకుండా తనే కాపాడింది. చేతికి దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను. ఏమండి, మీకు ఇక్కడ జాబ్ చేయడం ఇష్టమే కదండి? ఇష్టమేనండి. అమ్మయ్యా, ఇక నా పని అయిపోయింది. మమ్మీ, ఎవరా అమ్మాయి కొత్తగా? పింకీకి ఫుడ్ కూడా తినిపిస్తుంది. నాకు అది అర్థం కావటం లేదు దివ్య. పాపం చూసుకోవడానికి అమ్మాయిని పెట్టాను అత్తయ్య. తన పేరు అంజలి. అంజలి ఈవిడ మా అత్తయ్య, మా మేనమామ భార్య, కూతురు దివ్య. నమస్కారం అండి. మా అమ్మాయికి మా అల్లుడితో పెళ్ళయ్యేంతవరకే నువ్విక్కడ ఉండేది, అర్థమైందా? అప్పటిదాకా ఇంటిని బాగా చూసుకో. పద దివ్య. బాయ్ పీపా. నిన్ను ఛ! నీ సంగతి తర్వాత చెప్తా. పదవే. ఎరా, మీ మేనత్త నీకోసం స్కాచ్ తెచ్చిందట. అయినా ఇంత పొద్దుటే తయారైందేట్రా? నేను వద్దు అన్న వస్తూనే ఉంటుందిరా. ఏదో రకంగా దివ్య నాకు అంటగట్టాలి. అది అవి టార్గెట్. నీ మనసు తెలిసి కూడా ప్రయత్నం చేస్తుందంటే అది ఆవిడ పిచ్చి అనుకోవాలా లేక పట్టుదల అనుకోవాలా? అవకాశం అనుకుంటుంది. ఇందులో అర్థం కానంత గొప్ప రహస్యం ఏం లేదురా. నాకు ఆస్తి లేకుంటే కనీసం ఆవిడ నా ఇంటి మొహం కూడా చూసేది కాదు. ఇది నిజం. లేకపోతే పెళ్ళై ఒక పాపున్నోడికి కూతురునివ్వాలని ఏ తల్లి కోరుకుంటుంది చెప్పు? అది నిజమే. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. అదే కదా. నేను ఎంత దూరం పెట్టినా వాళ్ళు రాకుండా ఆగరు. సో వాళ్ళతో గొడవపడే ఓపిక తీరిక రెండు నా దగ్గర లేవు. అంతేలే, అది దరిద్రం అని తెలిసి కదిలించుకోవడం ఎందుకు? వదిలే. కాకపోతే ఇవాళ మాత్రం నాకు కొంచెం సంతృప్తిగా ఉందిరా. ఎందుకంటే ఆ అంజలి మన పింకిని కంట్రోల్ చేసిన విధానం చాలా బాగుంది. రోజు పాపకు అన్నం తినిపించడానికి ఎంత కష్టపడేవాళ్ళు, అలాంటిది చాలా ఈజీగా డీల్ చేసిందిరా. తన ఇంట్లో ఉంటే నాకు పాప గురించి టెన్షన్ లేదురా. పాప కూడా చాలా తొందరగా అటాచ్ అయిపోయింది. నాకు ఆ అమ్మాయిని చూడగానే ఏదో తెలియని నమ్మకం వచ్చిందిరా. అందుకే పోలీస్ స్టేషన్లో హెల్ప్ చేశాను. పోలే, ఆ అమ్మాయి వల్ల నీకు సగం టెన్షన్ తగ్గిపోయింది కదా, నాకు అది చాలరా. నిజంగా పాప విషయంలో చాలా టెన్షన్ పడ్డానురా. పాపకు తల్లిలోని లోటు ఎలా తీర్చాలో తెలియక ఎన్ని రోజులు సతమతమయ్యానో తెలుసా? నిద్ర పట్టేది కాదు. ఆడపిల్లని తల్లి లేకుండా పెంచడం ఎంత కష్టంరా. ఏం చేస్తాం చెప్పు? మన అదృష్టం అంతవరకైనా సరిపెట్టుకోవాలి. ఆ దేవుడు చాలా దుర్మార్గుడురా. అంతా బాగుంది అనుకునే లోపల ఏదో ఒకటి చేస్తాడు. నీ విషయంలో కూడా అదే చేశాడురా. ఎంతో చక్కటి జీవితం అనుకునేలోగా ఆ అమ్మాయిని తీసుకుపోయాడు. నీ బాధ, ఆ పసిబిడ్డ బాధ చూడలేక దేవుడు ఆ అంజలిని పంపించడం వరా. నిజమే అనుకుంటాను. గేదోలాగా పాపకు తన దగ్గరైంది. నాకు అది చాలురా, అది చాలు. రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను.
ఫ్రెష్ అయ్యి వస్తే భోజనం వడ్డిస్తాను. అవసరం లేదు. అవసరం లేదంటే? అంటే నా కోసం నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు అని అర్థం. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. ఎంతకాలం నన్ను ఇలా సాధిస్తారో చెప్పండి. ఒక నెల, ఒక సంవత్సరం, లేదంటే జీవితాంతమా చెప్పండి. అప్పటిదాకా నేను అసలు మీ జోలికే రాను, మిమ్మల్ని పలకరించను. ఇవాళ అటో ఇటో తేలాలి. ఇందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది? దీనికోసమేనా నేను ఎదురు చూసింది? చెప్పండి, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంటికి సరిగ్గా రారు, నాతో సరిగ్గా మాట్లాడరు. నన్నేదో ఒక శత్రువుని చూసినట్టు చూడటం మీకు బాగా అలవాటైపోయింది. కనీసం నా చేత్తో అన్నం తినడం కూడా మహాపాపం అయిపోతే ఎలా? ఇలా అయితే మీరు కట్టిన తాళికి అర్థం ఏంటి? మన బంధానికి విలువేంటి? చాలో, నీ క్యారెక్టర్కి అంతంత భారీ డైలాగులు పనికిరావు, కానీ కాస్త తగ్గించు. అంటే మీరింకా అంజలిని మర్చిపోరా? దాని జ్ఞాపకాలలో ఉండి నన్ను పట్టించుకోవడం మానేస్తారా? నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నేనెందుకు ఇలా ఉంటున్నానో, నా మనసులో ఉన్న బాధ ఏంటో, దానికి కారణమేంటో అన్నీ నీకు బాగా తెలుసు. తెలిసి కూడా ఏంటి బాబు ఇది? అసలు ఎందుకు మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గీత ఏమంది? భోజనం పెడతానంది, అంతేగా? దానికి ఎందుకు ఇంత గొడవ? గొడవ పెద్ద చేయడం, మనుషుల్ని ఇరిటేట్ చేయడం మీ అమ్మాయికి బాగా అలవాటు ఆంటీ. నేను వద్దన్నప్పుడు ఆగొచ్చు కదా, ఎందుకు మధ్యలో అంజలి పేరు తీసుకురావాలి? నేను చెప్పానా అంజలి గురించి నేను ఆలోచిస్తున్నానని? చెప్పానా? అందరూ ఎవరికి వాళ్ళు ఏదేదో ఊహించేసుకుని అంజలిని పంపించేశారు. మళ్ళీ నన్నెందుకు మధ్యలో అడగడం? ఇది కావాలని చేస్తుందే కదా, మీరే చెప్పండి. కానీ గీత నువ్వు ఇష్టపడే కదా బాబు పెళ్లి చేసుకున్నావు. మరి తనతో హ్యాపీగా ఉండాలిగా. హ్యాపీనెస్ అనేది కొనుక్కుందాం అనుకుంటే దొరకదా ఆంటీ. అది మన ప్రవర్తన బట్టి వస్తుంది. అది మీ అమ్మాయికి అర్థమైతే ఈరోజు ఇంత ఇష్యూ జరగదు. దేనికైనా జవాబు తనకు అనుగుణంగా చెప్పుకోవడం తనకు అలవాటే కాబట్టి మీ అమ్మాయిని అడగండి. ఏంటి గీత ఇది? అంజలిని బయటికి పంపించామని మన మీద ఎలా విరుచుకుపడుతున్నారో చూడు మమ్మీ. ఇలాంటి మనిషితో ఏం మాట్లాడాలి? ఇదంతా నా మీద కోపం కాదు, ఆ అంజలి మీదున్న ప్రేమ. ఏమైందమ్మాయి గారు, ఎందుకలా ఉన్నారు? ఈ ఇంటి పరిస్థితిలో నాకేం అర్థం కావట్లేదు సేను. మనం ఏం ఆశించి గీత అజితుల పెళ్లి చేశామో అది జరగటం లేదు. రోజురోజుకి వాళ్ళ మధ్య దూరం మరింత పెరుగుతూ ఉంది. మీరు మధ్యలో చేరి వాళ్ళని కలపాలని ప్రయత్నం చేస్తున్నారా అమ్మాయి గారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మంటలు నార్పాలంటే మనం మంటల్లో దూకకూడదండి. దూరం నుంచి ఆ మంటలు పెరగకుండా ఏం చేయాలో అది చేయాలి. భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లోకి దూరి వాటిని అదుపు చేయాలనుకోవడం ఎగిసిపడే మంటలు నార్పడానికి మధ్యలోకి వెళ్లడమే అవుతుంది. మీరు చేస్తున్న తప్పు అదేనండి. గౌరవం అనేది దూరంగా ఉంటేనే దక్కుతుంది. దయచేసి అది తగ్గించుకోకండి. అంటే నేను మాట్లాడటం తప్పంటావా సేను? ఇప్పుడు మాట్లాడడం తప్పంటాను. వాళ్ళిద్దరితో విడివిడిగా మాట్లాడండి, అంతేగాని కలిసి ఉండేటప్పుడు కదిలించుకోకండి. అది మంచిది కాదు. ఏమో సేనా, ఈ సమస్యలు ఎప్పుడు తగ్గుతాయో, ఈ కుటుంబంలో మళ్ళీ ప్రశాంతమైన రోజులు ఎప్పుడు వస్తాయో
తెలియడం లేదా? వస్తాయండి, మీరేం టెన్షన్ పడకండి. ఇంక చాలమ్మా. 2 ముద్దలు పింకీ, తినాలి. కడుపు నిండిపోయిందమ్మా. ఇదిగో ఇదే అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. గుడ్ గర్ల్. అమ్మా మీరు కూడా భోంచేయండి అమ్మా. అదేంటి సీతమ్మ, వీళ్ళ డాడీ రావాలి కదా, ఆయన భోంచేయకుండా మనమెలా తింటాం? డాడీ ఆ గదిలోంచి రారుగా? రారా? అవును, రోజు ఆఫీస్ నుంచి రాగానే ఆ గదిలోకి వెళ్తారు. ఇక బయటికి రానే రారు, అక్కడే ఉంటారు. అదేంటి సీతమ్మ? ఎప్పుడు ఉండేదేనమ్మా, రోజు ఇంతే. పగలంతా ఎలా ఉన్నా సరే రాత్రి అయ్యేసరికి ఆ గదిలోకి వెళ్తారు. అక్కడే అమ్మగారి ఫోటో ముందు కూర్చొని ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ తాగుతారు. మనసులో అమ్మ మీద ఎంతో ప్రేమ. కానీ ఆ తల్లి అయ్యగారిని పాపని అనాథలను చేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయ్యగారు మన లోకంలో లేరు. మరి పాప ఒక్కతే పడుకుంటుందా? ఒక్కో రోజు ఏ అర్ధరాత్రో అపరాత్రో వచ్చి కూతురుతో పాటు పడుకుంటారు, లేదంటే అక్కడే పడుకుంటారు. ఒక్కోసారి తింటారు, ఒక్కో రోజు ఏమీ తినరు. అలా అయితే ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది సీతమ్మ? పట్టించుకునే వాళ్ళు ఉంటే కదమ్మా. ఎవరు చెప్పినా అయ్యగారు వినరు, చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. భార్య లేకపోతే మగాళ్ల జీవితం నడవటం చాలా కష్టమమ్మా. ఎందుకంటే మగాళ్ళు పైకి ఎంత బలంగా మొండిగా ఉంటారో మనసుకి చిన్న దెబ్బ తగిలినా ఓర్చుకోలేరమ్మా. చిన్నపిల్లల కంటే హీనంగా అయిపోతారు. అమ్మగారంటే ఆయనకి ప్రాణం. చాలా ప్రేమించేవారు. వాళ్ళ ప్రేమను చూసి ఎవరి కళ్ళు పడ్డాయో, ఎవరు కుళ్ళుకున్నారో తెలీదు. చక్కటి సంసారం ఒక్కసారిగా కుదేలైపోయింది. ఇక ఈ పాప జీవితం, అటు అయ్యగారి జీవితం తల్లకిందులైపోయాయి. ఎప్పుడు మళ్ళీ ఈ ఇంటికి మంచి రోజులు వస్తాయో ఏంటో. బాబు, అజిత్ బాబు. ఏంటో చెప్పండి. బాబు, నేను ఈ ఇంటి పని మనిషినే. అయినా కాస్తంత చనువు తీసుకొని
మీతో ఒక మాట మాట్లాడతాను, ఏం అనుకోరు కదా? ఏంటది? అది బాబు, చిన్నప్పటి నుంచి గీతమ్మ నా బిడ్డలాగా నా ఒళ్ళనే పెరిగింది బాబు. అసలు గీతమ్మ నా కన్న బిడ్డే అనుకోండి. అయితే ఏం లేదయ్యా, ఆ తల్లి విషయంలో మీరు చేస్తుంది ఏం బాగోలేదు బాబు. మీ మనసులో అంజలి మీద ఆలోచనలుంటే అవి పక్కన పెట్టి గీతమ్మని బాగా చూసుకోండి బాబు. గీతమ్మ చాలా మంచిది బాబు, మీరంటే చాలా ప్రాణం కూడా. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది బాబు. మీరు మంచోళ్ళు కాబట్టి గీతమ్మ లాంటి మంచి మనిషి మీకు భార్యగా దొరికింది. ఆ అమ్మకి మీరు ద్రోహం చేయకండి అయ్యా. మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా? అవును బాబు. గీతని అంజలిని మీరే పెంచారు కదా? అవును. ఇన్నేళ్ల మీ పెంపకంలో అంజలి మంచితనం కానీ గీతలోని స్వార్థం కానీ మీకెప్పుడు కనిపించలేదా? చెప్పండి. అంజలిని మొదట నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇంటికొచ్చి తాంబూలాలు కూడా తీసుకున్నాను. పెళ్లి చేసుకోనని చెప్పాక ఒక్కసారైనా వచ్చి మీరు అంజలి కోసం నన్ను అడిగారా? మీరు తాంబూలాలు తీసుకుని కాదంటే అంజలి జీవితం ఏమవుతుందో అని ఒక్కసారైనా మీరు అడిగారా? చెప్పండి బాబు. అది అంజలి సరైన మనిషి కాదు బాబు, దారి తప్పిన మనిషి. అంటే 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 అది తిరుగుబోతు బాబు. అంటే అసలు మీరు అంజలికి కన్న తల్లేనా? నిజంగా మీరు అంజలిని కన్నారా? ఒక కన్న తల్లి బిడ్డ గురించి మాట్లాడేవి అది కాదు బాబు, దాని గురించి అందరికీ. నిజంగా తప్పు చేసినా సరే బిడ్డని కడుపులో పెట్టుకుని దాచుకునేది కన్న తల్లి. మరి మీరు నా దగ్గరకు వచ్చి ఎంతో దారుణంగా అంజలి గురించి మాట్లాడుతున్నారు. అసలు మీరు మనుషులేనా? అది కాదు బాబు. ఆగులచ్చమ్మ, మీరు పని మనిషి అయినా ఇంకా మీరు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నానంటే దానికి కారణం అంజలి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇంకెప్పుడు నా దగ్గర మీరు అంజలికి కన్నతల్లని చెప్పుకోకండి. నా దగ్గరే కాదు, ఇంకెవరి దగ్గర చెప్పుకోవద్దు. ఎందుకంటే అలా చెప్పుకోవడం వల్ల కన్న తల్లి అనే పదానికి విలువ లేకుండా పోతుంది. మీరు నా దగ్గరకు వచ్చి అంజలి ఏమైందో తెలియడం లేదు బాబు అని కన్నీళ్లు పెట్టుకుంటే మిమ్మల్ని నిజంగా గౌరవించేవాణ్ణి. కానీ మీరు గీత గురించి మాట్లాడుతుంటే మీరంటే అసహ్యంగా ఉంది. గీత గురించి మీకే తెలుసు, నాకు తెలుసు. గీత గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. ఎందుకంటే గీత వల్ల దెబ్బతిన్న మొదటి వ్యక్తి అంజలి అయితే రెండో వ్యక్తి నేను. గీత విషయంలో సింధు ఆంటీని ఆచితూచి మాట్లాడుతుంటే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? అది కాదు బాబు, గీతమ్మ జీవితం గురించి. మీరు చూసుకోవాల్సింది అంజలి జీవితం. ముందు తను ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో అది చూసుకోండి. అంతేకాని లేనిపోని సలహాలిచ్చి మీ మర్యాద పోగొట్టుకోవద్దు. ప్రపంచంలో ఇంకెవరూ దొరకనట్లు నా కూతురు ఈ మనిషిని ప్రేమించాలా? తాళి కట్టించుకొని భార్య అయింది కానీ బతుకు పంచుకోలేకపోయింది. ఎప్పుడు నా బిడ్డ జీవితం బాగుపడుతుందో ఏంటో. సీతమ్మా, పింకీ ఏది? స్కూల్కి టైం అవుతోంది. అంజలి పింకీ తల్లిని స్కూల్కి రెడీ చేస్తుందయ్యా. టిఫిన్ చేసిందా? చేసిందయ్యా, అంజలినే తినిపించింది. అల్లరి చేయకుండా టిఫిన్ చేసిందా? అంజలి పెడితే చక్కగా తింటుందయ్యా, అస్సలు అల్లరే చేయదు. హాయ్ డాడీ. అరే, పింకీ అప్పుడే రెడీ అయిపోయింది. వెరీ గుడ్. స్కూల్కి వెళ్దామా? వెళ్దాం, కానీ ఆంటీ కూడా మనతో పాటే స్కూల్కి రావాలి. అప్పుడే వెళ్దాం. నేనెందుకమ్మా? నువ్వు కూడా నాతో పాటు రావాలంటీ, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను. అది కాదు పింకీ, నేను చెప్పే. ఆంటీ రాకపోతే నేను స్కూల్కి వెళ్ళను, అంతే. పింకీ, అమ్మా పింకీ, ఇదిగో.
ఇక తప్పదంజలి. పింకీ మొండికేస్తే అంతే. స్కూల్ దగ్గర దింపాక మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానులే. రా వెళ్దాం. అలాగేనండి. ర్యాపింగ్కి వెళ్దాం. ఆంటీ నువ్వు కూడా వస్తున్నావా? వస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ. వెళ్దాం అంజలి. అలాగే, పద. పద. బాయ్. బాయ్. జాగ్రత్తగా వెళ్ళమ్మా. అంజలి బయలుదేరదామా? హలో రాజశేఖర్ గారు. హాయ్, బాగున్నారా? బాగున్నానండి. ఎనీ హ్యావ్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకండి? మొత్తానికి మీరు పాప కోసం 2 పెళ్లి చేసుకున్నారు కదండి, అందుకు. నేను అప్పుడే చెప్పాను కదండి, ఇంట్లో ఆడవాళ్ళు లేకుండా చిన్న పిల్లల్ని పెంచడం చాలా కష్టం. ఏదైతేనే మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. పాప కూడా బాగా కలిసిపోయినట్టుందిగా. శ్యామ్ గారు, తన భార్య కాదండి. పాపం చూసుకోవడం కోసం తన అపాయింట్ చేసుకున్నాను. మీరు నిజానిజాలు తెలుసుకోకుండా. ఐఎమ్ సారీ రాజశేఖర్ గారు, ఏదో తెలియక అనేశాను. వెరీ వెరీ సారీ. ఉంటాను రాజశేఖర్ గారు. అలాగే. అంజలి బయలుదేరదాం. మమ్మీ, బావ కార్లో. వాళ్ళిద్దరు కార్లో ఎలా తిరుగుతున్నారు చూస్తున్నానే. ఇలాగే వదిలేస్తే చివరికి ఏమవుతుందా మమ్మీ? నేనుండేది ఎందుకు? నాకు తెలియకుండా ఇంట్లో చీమ చిట్టుకుమన్నా ఊరుకునేది లేదు.